ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి సిఐటియు కార్యాలయంలో ఆహ్వాన సంఘం మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశంలో యూనియన్ అధ్యక్షులు భూపాల్ మాట్లాడుతూ, తెలంగాణ యునైటెడ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర మహాసభలు వాస్తవంగా ఈ నెల 9వ తేదీన జరగాల్సినవి అనివార్య కారణాల వల్ల నవంబర్ 18వ తేదీకి వాయిదా వేయడం జరిగిందని తెలిపారు. ఈ రాష్ట్ర మహాసభలకు తెలంగాణ రాష్ట్రంలోని వైద్యశాఖలోని అన్ని తరగతుల పనిచేసే ఉద్యోగులు, నాయకులు పాల్గొంటారని తెలిపారు. ఈ యొక్క మహాసభలకు సంగారెడ్డి జిల్లా మెడికల్ యూనియన్ కమిటీ ఆతిథ్యమిస్తూ మంచి ఏర్పాట్లు చేస్తున్నదని తెలిపారు. ముఖ్యంగా ఈ మహాసభల సందర్భంగా వైద్య శాఖలోని అనేక రకాల సమస్యల పరిష్కారం కోసం తీర్మానాలు చేసి ఉద్యమాలు చేయడం కోసం ప్రయత్నం చేస్తామని అన్నారు. ప్రధానంగా పర్మనెంట్ కాంట్రాక్టు ఉద్యోగులకు అందరికీ వెంటనే పిఆర్సీని ఇవ్వాలని, డిఏ బకాయిలు ఇవ్వాలని, కాంట్రాక్టు ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పెండింగ్ జీతాలు పెట్టకుండా నెలనెలా జీతాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. సమావేశ కార్యక్రమంలో ఆహ్వాన సంఘం చీఫ్ పాటర్న్ బి మల్లేష్, జి సాయిలు, ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి ఎం యాదగిరి, ఆహ్వాన సంఘం కోశాధికారి మహిపాల్, ఆహ్వాన సంఘం నాయకులు ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర 4వ మహాసభలు ఈసారి సంగారెడ్డి పట్టణంలో జరగబోతూ ఉన్నాయి. వాస్తవంగా ఈరోజు మహాసభలు మేము జరపాలి, కానీ డిపార్ట్మెంట్ పరంగా కొన్ని ఎగ్జామ్స్ ఇతరత్ర అనివార్య కారణాల వల్ల దాన్ని 18వ తేదీకి మేము డేట్ పొడిగించడం జరిగింది. 18 నవంబర్ 2025న ఈ పట్టణంలో మహాసభలు పెద్ద ఎత్తున జరపాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక జిల్లా కమిటీ నాయకత్వం అంతగా నిర్ణయం తీసుకున్నది. ఆ మహాసభల్ని జయప్రదం చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న అన్ని స్థాయిలోని ఉద్యోగులకు అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే సిఐటియుగా 1997 నుంచి ఇప్పటి వరకు వైద్య ఆరోగ్య రంగం యొక్క సమస్యలపైన పరిష్కారం కోసం మేము పోరాడుతున్నాం. వైద్య రంగాన్ని ప్రైవేటీకరించాలని చెప్పేసి తిప్పికొట్టి సమ్మెలు చేసి ఉద్యమాలు చేసి కాపాడుకున్న పరిస్థితి ఉంది. ఆ తర్వాత క్రమంలో వచ్చినటువంటి గవర్నమెంట్లు ఈ డిపార్ట్మెంట్ ప్రైవేటీకరించకుండానే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాలు తీసుకుని వచ్చి అనేక రకాల స్కీముల కింద విడగొట్టారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏ పథకం వైద్య రంగంలో వచ్చినా అది స్కీమ్ కింద మారిపోతూ ఉంది. గతంలో కేసీఆర్ గారు వచ్చినప్పుడు ఐ టెస్ట్ చేయడానికి ఒక కంటి వెలుగు అని చెప్పేసి స్కీమ్ పెట్టాడు. గర్భిణీ స్త్రీలకు పిల్లలకు డెలివరీ అయిపోతే వాళ్ళకు పరిరక్షణ కోసం అని చెప్పేసి స్కీములు పెట్టి ఆశా పథకం లేకపోతే రకరకాల స్కీమ్స్ తీసుకొచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకే స్కీములలో 108, 102, ఆరోగ్యశ్రీ 104, లేకపోతే ఇతరత్ర టీసాక్స్ రకరకాల స్కీమ్స్ కూడా ఈరోజు మనం చూస్తున్న పరిస్థితి ఉంది. ఇట్లా ఓవరాల్గా 1,00,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ స్కీములలో పనిచేస్తున్న ఈ ఎంప్లాయీస్కు జాబ్ సెక్యూరిటీ లేదు, కనీస వేతనాలు లేవు, సమాన పనికి సమాన వేతనం లేదు, ప్రావిడెంట్ ఫండ్ కానీ ఈఎస్ఐ కానీ సౌకర్యాలు లేవు, నెల నెల జీతాలు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి 10 ఏళ్ళుగా 20 ఏళ్ళుగా పనిచేస్తున్న వెట్టి చాకిరీ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఉద్యోగులు కార్మికుల కోసం పెద్ద ఎత్తున మేము పోరాటాలు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా హాస్పిటల్స్లో పనిచేసేటువంటి శానిటేషన్ వర్కర్ కానుంచి మెడికల్ ఆఫీసర్ల దాకా అన్ని స్థాయిల్లో అనేక రకాల సమస్యలు ఈ డిపార్ట్మెంట్లో పేర్కొని పోయి ఉన్నాయి. ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ప్రస్తుత ప్రభుత్వం కూడా బడ్జెట్ కూడా ఇవ్వడం లేదు, నెల జీతాలు కూడా ఇవ్వడం లేదు. మొత్తం వైద్య రంగానికి బడ్జెట్లో కనీసం 10% కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తే దాన్ని కూడా పట్టించుకోని పరిస్థితి ఈ సందర్భంగా ఉంది. ఈ రకంగా చూసుకున్నప్పుడు ఈ సమస్యలతో పాటు ఇందులో ఉన్న రెగ్యులర్ ఎంప్లాయీస్ కానీ ఇతర కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ పిఆర్సీ కూడా ఇప్పటిదాకా ఇవ్వలేదు. 5 ఏళ్ళు దాటిపోయింది, జీతాలు పెరగలేదు. తర్వాత వాళ్ళకు డిఏ ఇవ్వడం లేదు. కనీసం రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకు గ్రాట్యుటీ లాంటివి కూడా సకాలంలో అందించకుండా 2 ఏళ్ళు 3 ఏళ్ళు వాయిదా పెడుతున్న పరిస్థితి కూడా ఈరోజు ఉంది. కాబట్టి అటు పర్మనెంట్ ఎంప్లాయీస్, ఇటు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ రకరకాల వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈ సమస్యలపైన రేపు 18వ తారీఖు నాడు సంగారెడ్డి పట్టణంలో జరిగే మహాసభల్లో మేము చర్చలు చేస్తాం, తీర్మానాలు చేస్తాం. వాటి కోసం భవిష్యత్తు పోరాటాలు కూడా పెద్ద ఎత్తున నిర్ణయించాలని చెప్పేసి మేము ఒక నిర్ణయం చేయబోతున్నాం. అది తక్షణ సమస్యలు కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ అర్జెంటుగా కొన్ని పరిష్కరించాల్సి. ఇప్పుడు 3 నెలల జీతాలు ఎవరికి లేవు. ఈవెన్ అర్బన్ హెల్త్ సెంటర్ ఎంప్లాయీస్కు లేవు, నేషనల్ హెల్త్ మిషన్ వాళ్ళకు లేవు, ఎవరికి లేవు జీతాలు. 104లో పనిచేసే వాళ్ళకైతే 6 నెలల జీతాలు లేవు. అంటే నెల జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు పరిపాలన కాలంలో. రెండవది, ఆరోగ్యశ్రీలో పనిచేసే ఆరోగ్య మిత్రాలకు ఏడాది అయిపోయిన జీతాలు వేస్తామని చెప్పేసి కూడా ఇప్పటిదాకా జీతాలు పెంచలేదు. వీటితో పాటు ఏఎన్ఎంలో ఎగ్జామ్ రాశారు.
ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, నర్సులు ఎగ్జామ్స్ రాసి పాస్ అయిపోయి ఉన్నారు. వాళ్ళందరూ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ఆ నోటిఫికేషన్లు కూడా పెండింగ్ పెట్టారు. సుమారు 1,00,000 మంది అప్లై చేసుకున్నారు. 6,000 పోస్టులు ఇమీడియట్లీ భర్తీ చేస్తే డిపార్ట్మెంట్ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఇవన్నీ కూడా కోర్టులు రకరకాల పేరిట కాలయాపన చేస్తున్నారు. ఈ అన్ని సమస్యలపైన కూడా మేము ప్రభుత్వానికి ఇప్పటికీ అనేక సార్లు విజ్ఞప్తులు చేశాం. మరి వైద్య ఆరోగ్య రంగానికి మంత్రి కూడా ఈ సంగారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తే. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు కూడా అనేక సార్లు కలిసాము, హామీలు ఇస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, కానీ పరిష్కారం కావడం లేదు. అందుకే మెడికల్ డిపార్ట్మెంట్లోని అన్ని తరగతుల సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలని చెప్పి CIT నిర్ణయం తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మేము దీన్ని మహాసభలను ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ఈ మహాసభలను ఇక్కడ CIT అనుబంధ సంస్థ అయినటువంటి తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకత్వం కానీ, CIT జిల్లా నాయకత్వం కానీ, ఇక్కడ వేదిక మీద ఉన్న ప్రెస్ మీట్లో పాల్గొంటున్నటువంటి బి మల్లేష్ గారు రాష్ట్ర ఆఫీస్ గారు ఉన్నారు, సాయిలు జిల్లా సెక్రటరీ ఉన్నారు, అలాగే మైపాల్ కోశాధికారి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి మన యాదగిరి, మిగిలిన ప్రవీణ్ కుమార్, మన ఆహ్వాన సంఘం నాయకులు అందరూ కూడా ముఖ్యమైనటువంటి నాయకత్వం అంతా కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఈ మహాసభలో జయప్రదం చేయడం సహకరిస్తున్నారు. అలాగే CIT రాష్ట్ర అధ్యక్షులు చుక్కారాములు గారు ఆ రోజు ఈ మహాసభలకు ప్రారంభోపన్యాసం చేయడానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. మొత్తం ఆహ్వాన సంఘానికి చైర్మన్గా మీ అందరికీ తెలుసు మల్లికార్జున్ గారు, ఇక్కడ ఇండస్ట్రియల్ లీడరు, ఆయన రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఆయన ఆహ్వాన సంఘం చైర్మన్గా కూడా ఉన్నారు. దాంతోపాటు జిల్లాలో ఉన్నటువంటి అనేక సంఘాలు, ప్రజా సంఘాలు, ఇతర సంఘాల నాయకులు కూడా ఈ యొక్క ఏర్పాట్లలో భాగస్వాములైతూ వైద్యారోగ్య రంగాన్ని కాపాడుకోవడం, అది ప్రభుత్వ రంగంలో ఉండాలి, ప్రైవేటీకరించొద్దు అనేటువంటి పద్ధతిలోనే పెద్ద ఎత్తున ఉద్యమాలు, పోరాటాలు చేస్తున్న నేపథ్యంలో ఈ మహాసభలకు ప్రాధాన్యత ఉంది అనేటువంటిది ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. వీటన్నిటిని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ మొత్తం వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులకు అందరికీ రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. నిర్ణయించిన ప్రకారం ఈరోజు జరగవలసి ఉంది. మెడికల్ డిపార్ట్మెంట్లో కొన్ని ఎగ్జామ్స్ ఉండడం వలన రాష్ట్ర కమిటీ ఈరోజు జరిగే మహాసభను ఈ నెల 18వ తేదీ నాటికి వాయిదా వేయడం జరిగింది. అందుకే తెలంగాణ మెడికల్ యూనియన్ ఉద్యోగులు, వర్కర్స్ అందు ముందుగా దీన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ డిపార్ట్మెంట్ను ప్రైవేటీకరణ చేయకుండా ఉద్యోగుల వేతనాల కోసం, సంక్షేమం కోసం, సౌకర్యాల కోసం యూనియన్ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉంది. సంగారెడ్డి జిల్లాలో మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న కార్మికులకు, అట్నే ఆరోగ్యశ్రీ కార్మికులు కానీ 102, 104 ఇతర ఉద్యోగులు సమస్యల కోసం నిరంతరం పనిచేస్తుంది మెడికల్ యూనియన్ CITకు అనుబంధంగా. గత ప్రభుత్వం మెడికల్ ఉద్యోగుల సంక్షేమం కోసం, వేతనాల కోసం పట్టించుకోలేదు. మేము అధికారులకు వస్తే జీవో 60 ప్రకారం వేతనాలు కాదు, కనీస వేతనం అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పటిదాకా అమలు కావట్లేదు. ప్రాణాన్ని కాపాడుతున్న మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఉద్యోగులకు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇవాళ రెగ్యులర్గా వేతనాలు అందకాల చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అందుకే మీరు ఇచ్చిన హామీలు ఏమైతే ఉన్నాయో వాటి అమలు కోసం రేపు రాబోయే కాలంలో ఆందోళన కోసం, పోరాటాల కోసం సంగారెడ్డి జిల్లా ఆందోళనకు సిద్ధమవుతూ ఉంది. 18 నాడు జరిగే మహాసభలో గత 3 సంవత్సరాల యొక్క కార్యక్రమాలు సమీక్షించుకొని ఈ ప్రభుత్వం మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం, కార్మికుల కోసం ఇచ్చిన హామీల కోసం రాబోయే కాలంలో ఖచ్చితంగా పోరాటాలకు సిద్ధం కావడానికి మహాసభ వేదిక అవుతూ ఉంది. అందుకే మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఉద్యోగులు, స్టాఫ్ నర్సులు, ANM, అర్బన్ ANM, అట్లా ఆశాలు పనిచేస్తున్న కొంతమంది డిపార్ట్మెంట్లో PHలో పనిచేస్తున్న ఉద్యోగులు, 102, 104, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య మిత్ర వీళ్ళందరూ కూడా ఈ మహాసభలో పాల్గొని పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ మహాసభలకు CIT రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ చుక్కారాములు గారు, CIT రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున గారు, భూపాల్ గారు, CIT రాష్ట్ర కార్యదర్శి మల్లేష్ గారు పెద్ద ఇల్లు మహాసభలకు హాజరవుతూ ఉన్నారు. అందుకే ఈ మహాసభలో పాల్గొనే 1000 మంది ప్రతినిధులకు ఆతిథ్యం ఇస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున సహకరించి ఈ మహాసభను జయప్రదం చేయాలని చెప్పేసి ఉద్యోగ వర్గానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.